చూడండి ఈ మధ్య ఏసీబీకి మహిళా ఎంప్లాయీస్ దొరుకుతున్నారు బాగా. ఏసీబీకి చిక్కిన అవినీతి ఉద్యోగి, పట్టుబట్ట వికారాబాద్ కలెక్టరేట్ రెవెన్యూ ఉద్యోగి సుజాత. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు, లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వండి. చాలామంది ఈ మధ్య వరుసగా ఆడవాళ్ళు దొరుకుతున్నారు ఏందో. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. రెవెన్యూ సెక్షన్లో పనిచేస్తున్న ఉద్యోగి సుజాత 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీ దగ్గర పట్టుబడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. అసైన్ భూమి ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీ కొరకు వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం మినపల్లి గ్రామం చెందిన ఒక రైతు రెవెన్యూ సెక్షన్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ సుజాతను సంప్రదించగా కలెక్టర్ టేబుల్ మీద ఫైల్ పంపడానికి ముందుగా 5,000 డిమాండ్ చేసింది. అయితే ఇటు రైతు 5,000 ఫోన్పే ద్వారా ఉద్యోగికి చెల్లించాడు. అనంతరం కలెక్టర్ అప్రూవల్ పూర్తి చేసి తిరిగి నవాబ్పేట మండల తహసీల్దార్ కార్యాలయానికి ఫైల్ పంపేందుకు 20,000 ఇవ్వాల్సిందిగా అడిగిందంట ఈమె. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీని సంప్రదించాడు. 15,000 ఇస్తానని చెప్పి ఏసీబీ అధికారులతో కలిసి ప్లాన్ సెట్ చేశాడు. సో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు రిమాండ్ చేశారు.